పవన్ గారు అల్లు అర్జున్ మాట్లాడింది విన్నారు, అద్దంకి దయాకర్ గారు చెప్పింది విన్నారు. అంతకుముందు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు, ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటి ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దాంట్లో అన్ని అవాస్తవాలేనా? ఏంటి అసలు మీ బీఆర్ఎస్ పరంగా మీరు ఏమనుకుంటున్నారు? మీరు కొంచెం ఫ్రేమ్ పెట్టుకొని కొంచెం లెఫ్ట్కి జరగండి, కొంచెం లెఫ్ట్కి జరగండి గారు. కెన్ యు హియర్ మీ? ఓకే, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. ఈ చర్చలో ఉన్నటువంటి దయాకర్ గారు స్వతహాగా లా చదువుకున్నటువంటి ఒక వ్యక్తులు, మీరు కూడా లా చదువుకున్నారు. ఎప్పుడో ఇంతకాలంలో మన ముగ్గురం కూడా లా చదువుకున్న వాళ్ళం. సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల కొంత గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తులుగా మనం ఈ చర్చ చేద్దాం. ఒకటి. రెండవది ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరి తప్పుకు కారణము అనేటువంటిది తేల్చి చెప్పవలసింది ఇవాళ ఇది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం. ఇది హైకోర్టులో ఒక కేసు ఉండి సబ్సిడైజ్ అయిన తర్వాత దానికి ముందు ఎప్పుడో ఇండియా టుడే వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు అంటే నేను అర్థం చేసుకుంటా, సరే ఏదో ఆయన అడిగింది నేను చెప్పిండు అనుకుందాం, అర్థం చేసుకుందాం. కానీ పని కట్టించుకొని వాళ్ళు అక్బరుద్దీన్తో అడిగించుకొని అక్బరుద్దీన్ సమాధానం చెప్తూ ఆ బలాలను కూడా లేపుతూ మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మొత్తానికి వాళ్ళ ఒక మ్యాటర్ ను ప్రిజుడైజ్ చేసే విధంగా, అంటే ఒక కోర్టులో ఒక అంశం పెండింగ్ లో ఉన్న తర్వాత ఆ అంశానికి సంబంధించినటువంటి ఒక చర్చ కోర్టుల ద్వారా చేయకూడదు అని స్పష్టంగా తెలంగాణ లెజిస్లేటివ్ బిజినెస్ రూల్స్ లో ఉంది. దురదృష్టం, ఇంత సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ స్పీకర్ గారు అయితే 4-5 సార్లు ఎమ్మెల్యే అయిపోయిండు, ఆ శ్రీధర్ బాబు గారు అయితే 5-6 సార్లు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. They don't even know that what matter has to be discussed in an assembly and what matter should not be discussed. Forget about Allu Arjun, forget about the incident. The fact of the matter is that Revanth Reddy garu దురదృష్టవశాత్తు ఒక ప్రమాదాన్ని తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వాడుకోవాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాధ్యత రహితంగా ఇవాళ మాట్లాడినారు. పెద్దలు దయాకర్ గారికి కూడా బహుశా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసిందో చూడలేదో నేను వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. లగచర్ల బాధితులకు సంబంధించి కూడా కోర్టులో పెండింగ్ ఉంది. వాళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ దొరికి వాళ్ళ బెయిల్ వస్తే వాళ్ళని ఏమంటా ఉన్నాడు, అసెంబ్లీ సాక్షిగా కేసు పెట్టినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాస్ గా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులతో దాడులు చేయించిండ్రు అని చెప్పని, ఆ రైతులను అవినీతి పరులుగా వాళ్ళ వెనుక ఎవరో ఉన్నారు అని చెప్పని కోర్టులను ప్రిజరైజ్ చేసే విధంగా, ప్రభావితం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. కొనసాగింపుగా ఇవాళ పని కట్టుకొని ఇవాళ ప్రభుత్వం నుండి రేవతి కుటుంబానికి ఇంతవరకు సహాయం చేయలేదు. ఇవాళ ఏ అల్లు అర్జునో లేకపోతే అరవిందో ఇంకెవరో పోలేదు అని చెప్పని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన హోంమంత్రి కూడా, మరి హోంమంత్రిగా ఎందుకు పోలేదు, వెళ్ళి పరామర్శించలేదు కిమ్స్ హాస్పిటల్ కు? ఎందుకు ఇవాళ అక్బరుద్దీన్ చెప్తేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిద్ర నిండి లేచినట్టు లేచి 20 లక్షలు 25 లక్షలు ఇస్తా అని చెప్పని కిమ్స్ పోయి పరామర్శ చేసి థియేట్రిక్స్ అంతా ఏంటివి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేకపోతే ప్రభుత్వం బాధ్యత అనుకోవట్లేదా? పోలీస్ వైపు ఒకవేళ అల్లు అర్జున్ ప్రైమా ఫెస్టీ ఏమైనా కోర్టు అన్నది ప్రైమా ఫెస్టీ అల్లు అర్జున్ ఇస్ నాట్ లయబుల్ ఇన్ దిస్ కేస్ అని కోర్టు కమెంట్స్ చేస్తూ మరి ఆయనకు బెయిల్ గ్రాంట్ చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు ఆయనే బాధ్యుడు, పోలీసులు ఆయనకు చెప్పినా గానీ వినలేదు అని చెప్పని అబద్ధాలు మాట్లాడుతూ ఉండు. నా దగ్గర ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, దీంట్లో స్పష్టంగా మెమోలో ఉంది అందరు కలెక్టర్లు, పోలీసు వాళ్ళు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు. ఆ చర్యలు తీసుకోవాలి. నా దగ్గర సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు పెట్టుకున్నట్టు ఒక లెటర్ ఉంది, దీనికి కూడా సమాధానం లేదు. మరి ఇంతవరకు ఒకవేళ పోలీసు రిజెక్ట్ చేసినట్టయితే అర్జున్ చెవులో వచ్చి చెప్పిండ్రా, లేకపోతే ఏమైనా లెటర్ ఇచ్చిండ్రా? ఆ లెటర్ ఇస్తే ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేడు? సిపి ఆనంద్ గారు మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు అంటారు. మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ లవ్ బిట్వీన్ యూ, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లా. అటువంటిప్పుడు మరి మీరు రిజెక్ట్ చేసినామనేటువంటి ఒక లెటర్ మీరు అర్జున్ కి ఇచ్చినట్టో లేకపోతే థియేటర్ కి ఇస్తే ఆ లెటర్ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఇవన్నీ ఒక ప్రశ్నలు. అయితే నేను స్థూలమైనటువంటి ఒక ప్రశ్నలు అడిగేది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని అనేటువంటి ఒక సోయి నుండి బయటికి రావట్లేరు. ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి, రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఒక పెద్ద మనిషి. భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారంగా నేను చెప్తా, రూల్ నంబర్ 188 లోక్సభ రూల్స్ కావచ్చు, లేదా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాల అంశంలో కావచ్చు, లేదా తెలంగాణ లెజిస్లేటివ్ కండక్ట్ బిజినెస్ రూల్స్ సంబంధించిన అంశంలోగా కోర్టులో సబ్జుడైజ్ కోర్టు కానీ ట్రిబ్యునల్స్ కానీ సబ్జుడైజ్ అయినటువంటి అంశాల పట్ల
అసెంబ్లీలో చర్చ చేయకూడదు. చర్చ చేయాలంటే స్పీకర్ గారు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలా. ఒకవేళ అట్లా ఇస్తే కూడా ఇట్స్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండి. రాజ్యాంగం కోర్టుకి ఇచ్చే అధికారం కోర్టుకి ఇచ్చింది, స్పీకర్ కి ఇచ్చే అధికారం స్పీకర్ కి ఇచ్చింది, గవర్నర్ కి ఇచ్చే అధికారం గవర్నర్ కి ఇచ్చింది. అన్నింటి తుంగలో దొక్కి ఈయనే సుప్రీంకోర్టు జడ్జి అయినట్టుగా ఆయనే ఫత్వాలు జారీ చేసే విధంగా ఈయన తప్పు చేసిండు, ఆయన తప్పు చేసిండు ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? When a matter is pending before the court, how dare that the chief minister makes a conclusive allegation? చెప్పండి. దయచేసి మహిళా కమిషన్ కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దయచేసి లింక్ పెట్టకండి. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద గారు డస్ నాట్ వర్క్ అండర్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు ఆమె పోయింది కదా అని చెప్పని ఇవాళ అక్బరుద్దీన్ చెప్పిన తర్వాత నిద్రలేసినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 20 లక్షల రూపాయలు ప్రతీక్ ఫౌండేషన్ కి వెళ్ళి అనౌన్స్ చేస్తుంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించినట్ల మీరు సమాధానం చెప్పండి. మానవత్వం గురించి ఇంత పెద్ద ఉపన్యాసం చెప్పిన రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వ ఖజానాలో రేవతి చనిపోయిన కుటుంబానికి డబ్బులు ఇవ్వడానికి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడానికి 25 లక్షల రూపాయలు లేవా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిచ్చమేసినట్టు ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ కి వెళ్ళి చెప్పని నేను అడుగుతా ఉన్నా. మూడో ప్రశ్న ఏంటి అంటే సార్ ఒక్క మాట సార్ మనం సమాధానం చెప్పాలి. అడగనియండి. థర్డ్ ప్రశ్న ఏంటంటే సార్ పర్మిషన్ కు మీరే మెమో ఇచ్చి కలెక్టర్లు పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్క్రీనింగ్ అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, సెక్యూరిటీ అరేంజ్మెంట్లు చేయాలా అని చెప్పని మీరే మెమో ఇస్త్రీ. ఈ మెమో ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది. థియేటర్ వాళ్ళు పోలీసులకు రిప్రజెంటేషన్ పెట్టుకొని రిక్విజిషన్ పెట్టుకొని మాకు సెక్యూరిటీ ఇవ్వండి, పలానాడు హీరో వస్తున్నాడు 4వ తారీఖు అని చెప్పని పెట్టిన లెటర్ డొమైన్ లో ఉంది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఎలా అంటున్నారు అనేది అద్దంకి దయాకర్ ప్రశ్న. శ్రవణ్ గారు ఉన్నారా మీరు? వెరీ మచ్ వినబడుతుందండి, చెప్పండి. ఇప్పుడు సార్ ఇది ఎట్లా ఉందంటే ఒక వాదము సంవాదం ఉంటది కానీ వితండవాదానికి సమాధానం ఉండదు. దురదృష్టవశాత్తు మీరు పోకుండా ఏం లేదనమాట. అయితే మీరు దండం పెడితే నన్ను ఎలా చేయవే? రాజ్యాంగం నేర్పినోడి నువ్వు మాకు రాజ్యాంగం నేర్పినోడి. నేను రాజ్యాంగాన్ని దాటిపోకుండా మాట్లాడుతున్నా. నేను మీరు ఇవాళ నేరెళ్ల శారద గారు పోవడం వల్ల పోయొచ్చిన తర్వాత నేరెళ్ల శారద గారు ఏమైనా ప్రభుత్వానికి ఆర్డర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఏదైనా ఎక్స్గ్రేస్ చేయమని చెప్పని ఏమైనా చెప్పిందా, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిందా, లేకపోతే ఉట్టినే ఆమె పోయొచ్చిందా? మీరు చెప్పండి. నాకైతే ఎక్కడ అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోమని ఇచ్చింది. నన్ను కంప్లీట్ చేయనియండి. ఇఫ్ యాజ్ ఎ జ్యుడిషియల్ కమిషన్ మెంబర్ గా ఆమెకు ఒక కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉన్నటువంటి ఒక చైర్మన్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం అర్జున్ గారి పైన ఉంటే చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇవ్వచ్చు, ఆయన ఎంక్వైరీకి పిలవచ్చు, ఆయన అడ్వకేట్లు ఆయన పోతారు, మాట్లాడుకుంటారు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ప్రశ్న అంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు టార్గెటెడ్ గా అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక నెగటివ్ మైండ్ సెట్ తో ఒక టార్గెట్ ఎంచుకొని ఆ టార్గెట్ తోటి వరుసగా బాక్సింగ్ చేస్తా ఉన్నాడు ఆయన. మీరు నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు అవునయా ఇన్సిడెంట్ జరిగింది, బాధ్యుడైనట్టయితే నేను శిక్ష చేస్తాను, లా విల్ టేక్స్ ఇట్స్ ఓన్ డ్యూ కోర్స్ ఆఫ్ అన్ యాక్షన్ అనకుండా వాచాలత, దయచేసి మీరు అలౌ చేయాలి మాట. వాచాలత ఏమంటాడు? ఆయన ఏమన్నా బార్డర్ సెక్యూరిటీలో కొట్లాడుతున్నటువంటి ఒక సైనికుడా? సినిమాల కోసం పైసల కోసం సినిమాలు తీస్తారు, ఆ సినిమాలు సంపాదించుకుంటారు, వాళ్ళది ఏంది లెక్క, వాళ్ళ హీరోలా, నేను కూడా హీరోనే. ఈ వాచాలతంతా మాట్లాడి ఒక టార్గెటెడ్ గా ఈ మేడ్ అన్ అటాక్ ఆన్ పర్సనల్ అటాక్ ఆన్ అల్లు అర్జున్. అది అర్జున్ కు ఒక్క స్పష్టత ఇస్తే మీరు అల్లు అర్జున్ వైపు చనిపోయిన మీరే మాట్లాడండి. నేను దయాకర్ గారిని కూడా అప్పీల్ ఏం చేస్తా ఉన్నా అంటే బీయింగ్ అన్ అంబేద్కర్ రైట్
who taught us what is constitution, what is the need and importance of abiding by the constitution అని నిరంతరం చెప్పిన వారుగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. నేను అల్లు అర్జున్ గారి దిక్కు మాట్లాడతలేను, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడతలేను. ఆయన పని కట్టుకొని ఒక వ్యవస్థ మీద, వ్యక్తుల మీద దాడి చేస్తూ దాని తద్వారా ఏం సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ పొందుతా ఉన్నారో తెలియదు. ఒక నేషనల్ మీడియాలో ఒక తెలుగు మన ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకొని చనిపోతే శిక్ష చేయండి, నన్ను ఎలా కంప్లీట్ చేయండి ప్లీజ్. మీ వైపు మాట్లాడినాడు దండం పెడితే చెప్పండి, మాకు టైం లేదు, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ ఆయన శిక్ష అర్హుడైతే శిక్షించండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ పని కట్టుకొని వ్యక్తిగతమైన రిమార్కులు నేషనల్ మీడియాలో చేసిండు. రెండవది ఏంటంటే, ఒకసారి ఒక మ్యాటర్ సబ్జుడైజ్ అయిన తర్వాత బిజినెస్ రూల్ నెంబర్ 65 సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే, భారత ప్రకారంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఒక మ్యాటర్ సబ్జుడైజ్ అయిన తర్వాత ట్రిబ్యునల్ ముందో కోర్టు ముందో ఉన్నట్టయితే ఆ మ్యాటర్ ను చర్చించడానికి అసెంబ్లీకి హక్కు లేదు, until unless a special permission has been granted by the speaker. ఒక మోషన్ మూవ్ చేయండి, మీకున్న రైట్స్ ను. శ్రవణ్ గారు, మీకున్న రైట్స్ ను మీరు మోషన్ మూవ్ చేయండి. ప్రభుత్వంగా ఒక మాట 30 సెకండ్ చెప్పండి, శ్రవణ్ గారు కంక్లూడ్ చేయండి. ప్రభుత్వంగా ఆరోపించే హక్కు ఆయనకుంది, కానీ ఒకసారి కోర్టులోకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి జడ్జి అయ్యేందుకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించే హక్కు లేదు. అసెంబ్లీలో ఇవాళ న్యాయ నిర్ణేతగా దోషి అని చెప్పని ప్రకటించిండు. కోర్టులను ఆయన నియంత్రించే ప్రయత్నం చేస్తా ఉండు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉండు. లగచర్ల విషయంలో అట్లే చేసిండు. కళ్యాణ్ గారు ఒక విషయం, హౌస్ మోషన్ గానీ జుడిషియరీ మోషన్ గానీ మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ తరపున మీరు చెయ్యండి, అది మీ రైట్, దాన్ని మేము కాదనం. కానీ నేను అనుకున్నది కరెక్ట్ అని చెప్పడానికి మేము ఎంతవరకు అయినా వెళ్తాం, ఎందుకంటే మేము మమ్మల్ని కోర్టు తెచ్చివాట్లు పెట్టింది అనుకుంటే వినండి. మీరు ఒక మాటని ఇవాళ మీరు ప్రతిపక్షంగా మేము అల్లు అర్జున్ వైపు లేనందుకు మీకు కోపం ఉంటే చేసుకోండి, కానీ నేను ఒక మాట కూడా చెప్పిన మీకు, ఒక మాట నేను చెప్పిన వినండి. అల్లు అర్జున్ గారి మీద మాకేం వ్యతిరేక ఒక నిమిషమే నేను చెప్పని, అల్లు అర్జున్ గారి మీద మాకేమి వ్యక్తిగతంగా కోపం కాదు, మాకంటే ఎక్కువ చుట్టాలు కూడా కాదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. వారికి స్పెషల్ సోర్స్ కూడా వేసినాం మేము.